అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. మన ఓం డివైన్ నైన్ ప్రేక్షకులకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా జంతుబళ్ళు అసలు ఈ బలి ఎందుకు ఇస్తారు ఏంటని ఇలాంటివి చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి గారు. నమస్తే అమ్మా. మనం చూసుకున్నట్లయితే మామూలుగా గ్రామాల్లో గ్రామ దేవతలు ఉంటూ ఉంటారు. అసలు ఈ గ్రామ దేవతలకు జంతుబలి అనేది ఎందుకు ఇస్తారు? ఈ దయ్యాలు భూతాలు ఊరిపైన పడి ప్రజలకు హాని కలిగించే విధంగా నానా రకాల జబ్బులు అంటే కలరా, మసూచి ఇలా ఎన్నో రకాల అర్థం కాని జబ్బులతో ప్రజలను చంపుతుంటున్నాయని గ్రామస్తుల నమ్మకం. మరి దయ్యాలు భూతాలు ఊర్లోకి రాకుండా పొలిమేరలు దాటకుండా ఎవరు కాపాడతారంటారు? అమ్మా, ఈ భూతాల బారి నుండి ప్రజలను ఊరిని కాపాడటం కోసం ప్రతి గ్రామంలో పార్వతీదేవి గ్రామదేవతగా వెలిసి ఊరిని రక్షిస్తుంది. మరి పార్వతీదేవి గ్రామ ప్రజలను ఎలా కాపాడుతుంది? అసలు ఈ భూతాల ఆకలి అమ్మవారికి ఎలా తెలుస్తుందంటారు? గ్రామ దేవతలకు చేసే పూజా విధానాన్ని వామాచారం అంటారమ్మా. అది శ్రీ విద్యలో కూడా శాస్త్ర సమ్మతమైన విధానం. ఆ తల్లి జగన్మాత భూతనాయకుడమ్మ. ప్రజలకే కాదు సకల సృష్టికి తల్లి. ఆ భూతాలు ప్రేతాలు కూడా ఆ తల్లిని వేడుకుంటాయి. అమ్మ, వామాచార విధానంలో తాంత్రిక విధానంలో పూజలు జరుగుతున్న దేవాలయంలో ఉన్న అమ్మవారు అక్కడ పూజలు సక్రమంగా జరుగుతున్నంత కాలం అక్కడ ప్రజలను దయ్యాలు పట్టి పీడించకుండా ఆ తల్లి అక్కడే ఉండి ఊరిని ప్రజలను రక్షిస్తుందమ్మా. అంటే అక్కడ భూతాల ఆకలి తీర్చడం కోసమే ఈ జంతుబళ్ళు ఇవన్నీ చేస్తారంటారా? అమ్మా, ఆ భూతాలకు కూడా ఆకలి తీర్చడం కోసమే అక్కడ జంతువులు బలిస్తారు. జాతర జరిపి కుంభం వేస్తారు. ఆ కుంభంలో ఏమేస్తారో తెలుసా? పిండి నలుగు, పొంగలి, అన్నం, అంబలి, మాంసం, చేపలు ఇవన్నీ కూడా గ్రామ ప్రజలు నైవేద్యంగా సమర్పిస్తారు. మరి అక్కడ ఇచ్చిన జంతుబలి ఆ రక్తం అదంతా ఏమవుతుంది? మరి అక్కడిచ్చిన జంతువుల రక్తాన్ని భూతాలు పీల్చేస్తాయి. తర్వాత నైవేద్యంగా సమర్పించిన కుంభంలో ఉన్న ఆహారాన్ని కూడా భూతాలే స్వీకరిస్తాయి. అలా చేయటం వల్ల భూతాలు సంతృప్తి చెంది గ్రామ ప్రజలకు హాని చేయకుండా ఉంటాయని ఆ ఊరి ప్రజల నమ్మకం. మరి అక్కడ జంతుబలి ఇస్తున్నారు కదా, మరి ఆ బలిచ్చిన జంతువు మాంసాన్ని గర్భగుడిలోకి అయితే అనుమతించరు కదా, మరి దాన్ని ఏం చేస్తారు? అమ్మా, అక్కడ బలిచ్చిన మాంసాన్ని గర్భగుడిలోకి అనుమతించరు. ప్రతి గ్రామదేవత గుడికి బలి కోసం ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంటుంది. అక్కడ మాత్రమే బలి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఆ బలి రక్తం అమ్మవారు ఆహారంగా స్వీకరించరు. భూతాలకు కూడా తల్లి కాబట్టి ప్రజల చేత ఆహారం నైవేద్యంగా పెట్టించి ఆ భూతాల ఆకలి తీరుస్తుందమ్మా. అప్పుడు ఏం చేస్తాయంటే భూతాలను గ్రామదేవతలు తొక్కి పెట్టేస్తాయమ్మా. ఆ గ్రామదేవతలు భూతాల బారి నుండి ప్రజలను రక్షిస్తారమ్మా. అసలు ఈ సనాతన ధర్మ ఆచారాల్లో అసలు ఈ జంతుబలి, ఈ బలి అనేవి ఉన్నాయంటారా? కొన్ని సాంప్రదాయాల్లో తమ కోరికలను నెరవేర్చుకోవడానికి కానీ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి జంతువుని బలిచ్చే ఆచారం ఉన్నదమ్మా. కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుష్యులు మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసమే చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలని సనాతన ధర్మం చెప్తుంది. మీరు చెప్పింది నిజమే అయినా దేవుడు ఒకళ్ళ కోరికలు తీర్చడం కోసం ఇంకొకళ్ళని బలి కోరతారా? అమ్మా, సనాతన ధర్మంలో భూతబలి ఆచారం స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు వాళ్ళ ఇంట్లో వండిన అన్నాన్ని లేదా ఇతర పదార్థాలని కానీ గుడిలో వివిధ దిక్కుల్లో కానీ బలిపీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులు, ప్రకృతిలోని ఉగ్రభూతాలు తింటాయి. ఇది గృహస్థులు కూడా ఇంటి వద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది. అయితే బలికి హోమానికి తేడా ఉంది. హోమము అగ్ని ద్వారా ఇస్తారు. ప్రకృతిలో ఇతర ప్రాణులకు కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశంతో ఈ సనాతన ధర్మంలో చెప్పబడింది. శ్రీ విద్య మొదలైన సాంప్రదాయాల్లో జంతువుల ప్రస్తావన ఉన్నదమ్మా. అవి దేవతలకు ఒక పొట్టేలును, మేకపోతును, నల్లపిల్లిను, దున్నపోతును బలివమని చెప్పాయి. అయితే దాని అర్థము ఒక అమాయకమైన జంతువుని దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు. ప్రజలు దుష్ట గ్రహాలకు బలి కాకుండా కాపాడటానికి ఈ సాంప్రదాయాన్ని పెట్టారు. ప్రతి సందేహానికి కూడా చాలా చక్కగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు జ్యోతి గారు. సో చూసారు కదా, అసలు ఈ గ్రామ దేవతలకి జంతుబలి అనేది ఎందుకు ఇస్తారు, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. ఇలానే మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు. నమస్కారం. నమస్తే.